ఆయన ఇప్పటి వరకు నడిపించాడు. దాక్షిణ్యపూర్ణుడై దయాదాక్షిణ్యపూర్ణతో మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. అంతం వరకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. మనకు నడి సముద్రంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి చివరి రోజు ఈరోజు. అంటే ఫిబ్రవరికి చివరి రోజు, మనకు కాదు. ప్రైజ్ ది లార్డ్. రేపు మనకేముంది? మార్చ్, తర్వాత ఏప్రిల్, తర్వాత మే. అంటే నెలలు సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. చాలామంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. కొంతమంది సిద్ధపడలేకపోతున్నారు. కొంతమంది వారి జీవితాలను కాలక్షేపం చేస్తున్నారు. ఎంతో ఆటంకంగా కూడా అంటే దేవునికి వారు జీవిస్తూ ఉన్నారు. సరే, ఈ రాత్రికాల సమయంలో జనవరి అయిపోయి మరలా నూతన దినములో, నూతన నెలలో రేపు దేవుడు మనకిస్తాడు. కాబట్టి గడిచిన కాలం అంతా కూడా దేవుడే మనల్ని కాచి కాపాడినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు కాచారు? యేసయ్య కదా. యేసయ్య కృపయే జనవరి అయిపోయింది, కార్చినాడు. ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఈరోజు ఫిబ్రవరికి లాస్ట్. మరలా మార్చ్లో మనకు దేవుడు ప్రవేశింపచేయబోతున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 48వ అధ్యాయము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడైన యెహోవానైనా నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మాట ఎవరి కొరకు మాట్లాడుతున్నాడంటే చెప్పండి, ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి? యెషయా 40, 41, 42, 43 ఈ అధ్యాయాలన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? అమ్మ, ఇశ్రాయేల్. ఎవరి కొరకంట? చెప్పండి, ఇశ్రాయేల్. ఎవరి కొరకు? ఇశ్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడు. చెప్పండి, సెకండ్ ఇచ్చి ఇశ్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడని చెప్పండి. అంటే ఇశ్రాయేల్ కొరకు మాట్లాడేటప్పుడు నీ గురించి కాదు కదా. కదా, ఇశ్రాయేల్ గురించి మాట్లాడితే నీ గురించి కాదేమో. మరి నువ్వెవరు? బ్రదర్, ఎవరు మీరు? ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు కదా. వాగ్దానం బట్టి ఎవరంట? మనమే ఇశ్రాయేలీలం. అబ్రహాము సంతానం. వాగ్దానము చేత ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనమే ఇశ్రాయేలీలుగా లేక వాగ్దాన పుత్రులుగా పిలువబడుతున్నాం. సో ఈ వాక్యం ఎవరికి ఇప్పుడు? మనకే, నాకు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఇది చెప్పండి? నాకు. స్పెషల్గా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను దర్శిస్తున్నాడు. ఎందుకనంటే నేను ఇశ్రాయేలీను, నేను యాకోబును లేక నేను ఇశ్రాయేలును. దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను నమ్ముచున్నాను, నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఈ దేవుని మాట అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. విశ్వసించిన వారి యొక్క కడుపులో ఊరేడి నీటి బుగ్గలను ఏం చేస్తాడంటే దేవుడు ప్రవహింపచేస్తాడు. విశ్వసించిన వారి యొక్క కడుపుల నుండి ప్రవహింపబడతాయంట. కాబట్టి నేను విశ్వసిస్తున్నా, ఇది దేవుడు నా కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నా కొరకే, ఈ మాట నా కొరకే. పిల్లలు చూడండి, నీ విమోచకుడు అంటే దేవుడు నన్ను విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు అంటే చీకటిలో నుండి, పాపముల నుండి,
లోకముల నుండి ఆ ప్రభు నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడినాడు. విమోచించాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడు ప్రియులారా చూడండి, ఏమని సెలవిస్తున్నా అంటే నీకు ప్రయోజనము కలుగునట్లు. ఏం కలిగేటట్లుగానంట? ప్రయోజనం కలిగేటట్లుగా. అంటే నీకు హాని కలుగునట్లుగా కాదు, నీకు హాని కలుగ చేయవాలని కాదు, నీకు హానికరమైన దినములుగా మార్చాలని కాదు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా దేవుడు ఒక మార్గాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు, ఒక మార్గంలో నీకు నడిపిస్తూ ఉన్నాడు, ఒక రూట్లో ఆ దేవాది దేవుడు నీకు నడిపిస్తూ ఉన్నాడు. అది ఎందుకొరకు నీకు ఇస్తున్నాడు, ఎందుకొరకు నడిపిస్తూ ఉన్నాడు అంటే నీకు హానికరమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాలన్న ఆలోచన ఆయనకు లేదు, నీకు ఇబ్బంది కలగచేయాలన్న ఆలోచన ఆయనకు లేదు, లేక నిన్ను నాశనము చేయాలన్న ఆ ఒక తపన ఆయనకు లేదు. ఎందుకనంటే ఆయనే నిన్ను ఏం చేశాడు చెప్పండి? విమోచించి ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు. ఆ చీకటిలో నుండి, ఆ మరణంలో నుండి కదా, ఆ కీడులో నుండి, ఆ ప్రతి లోకము నుండి ఆ దేవాది దేవుడే నిన్ను విడిపించి ఉన్నాడు కనుక, నేను బయటకు తీసుకొని వచ్చాడు కనుక, నేను బయటకు నడిపించాడు కనుక ఆయన నీకు ప్రయోజనము కలిగేటట్టుగానే, ఆయన నీకు ప్రయోజనమునకు వచ్చునట్లుగానే ఆ ప్రభువు నీ జీవితమును నడిపిస్తాడు. కానీ నీవు నాశనంలోనికి వెళ్ళునట్లుగా ఆయన ఏమాత్రమును కూడా నిన్ను నడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఆమెన్. అందుకే ఏమంటాడనంటే ఆయనను ప్రేమించు వారికి సమస్తం ఏం కలుగుతుందంట? సమకూడి జరుగుతూ ఉంది, అన్నీ సమకూర్చబడతా ఉన్నాయి. అది ఏవైతే ఉన్నాయో నీవు వెళ్ళే మార్గంలో, ఏదైతే మార్గంలో నడవాలో వాటన్నిటిలో నీకు ఏం జరుగుతూ ఉందంటే సమకూర్చబడతా ఉంది. దేవుడు వాటన్నిటిని సమకూరుస్తూ ఉన్నాడు, వాటన్నిటిని నీ ఎదుటకు తీసుకొని వస్తున్నాడు, వాటన్నిటిని నీ యొక్క ఎదుట ప్రభు ఉంచుతూ ఉన్నాడు. సమకూడి జరుగుతూ ఉన్నాయంట. ఆయనను ప్రేమించు వారికి సమస్తమును ఏం చేయబడుతున్నాయి? సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయనపై నువ్వు ఆనుకొని ఉన్నావు కదా, ఆయనను నువ్వు తెలుసుకొని ఉన్నావు, ఆయన అంగీకరించి ఉన్నావు, ఆయనను విడిపించాడు కనుక, విమోచించాడు కనుక ఆ నీ విమోచకుడు నువ్వు తెలుసుకొని ఉన్నావు. అయితే ఆ ప్రభు ఒక వాక్యంలో చెప్తా ఉన్నాడు, సమకూడి జరుగుతూ ఉన్నది, సమస్తం సమకూడి. ఏదైతే నీ ఎదుటగా వస్తుందో, ఏదైతే నీ ఎదుటగా నీకు కనబడుతూ ఉందో, అది ప్రస్తుతం నీకు హానికరముగా నీకు కనబడుతున్నప్పటికీ, స్వేచ్ఛగా లేదనుకుంటున్నప్పటికీ కూడా, నువ్వు ముందుకు సాగలేను అనే యొక్క పరిస్థితి నీకు అనిపిస్తున్నప్పటికీ కూడా, నేను బలముగా ధైర్యముగా నేను ముందుకు వెళ్ళలేను అనే ఒక ఆలోచన నీ జీవితంలోనికి వస్తున్నప్పటికీ కూడా ఆ దేవాది దేవుడంట సమస్తము అదేదైతే ఉన్నదో అదంతా కూడా నీకు సమకూర్చబడతా ఉన్నది, మేలు కలగడానికే, ప్రయోజనము కలగడానికే, ఆశీర్వాదము కలగడానికే, దీవెన కలగడానికే. బ్రదర్ వింటున్నారా? ఏం కలగడానికి చెప్పండి, చెప్పండి. ఏం కలగడానికి? చెప్పండి, షేకండ్ ఇచ్చి. మేలు కలుగుటకై చెప్పండి. రెండవది ప్రయోజనం కలుగుటకై, మేలు కలుగుటకై, ప్రయోజనం కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుడికి స్తోత్రం. నమ్ముతున్నారు ఈ మాట? ప్రార్థన చేసుకొని వచ్చారా? ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారు చెప్పండి? ఏమని ప్రార్థన చేశారు? ఇక్కడ కూర్చున్నాక ఏమని ప్రార్థన చేశారు? మాట్లాడాలని అన్నారా? మీ ప్రార్థన పైన మీకు విశ్వాసం ఉందా లేదా? మీరు చేసిన ప్రార్థన పైన మీకు విశ్వాసం ఉందా? ఉంది. సో నీ ప్రార్థన దేవుడు విన్నారని నమ్ముతున్నారా బ్రదర్?
మరి నమ్ముతే ఈ మాట ఎవరికి? సో ఇక్కడ నుంచి వస్తున్న ప్రతి మాట ఎవరికి చెప్పండి? ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి. అదేదైనా సరే, దేవుడికి స్తోత్రం. అదేదైనా సరే అని అంటే, ఒకవేళ గాలి వాదన చేత ఆదరణ లేక కొట్టబడిన దానా నేను నీలాంజనములతో నీ పునాదులు కడతాను అన్నాడు. అది నువ్వు తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సంసారి పిల్లల కంటే విడవబడిన దాని యొక్క పిల్లలు బహువిస్తారం లాగును కదా. అంటే ఇప్పుడు ఇదెవరికి దేవుడు చెప్తా ఉన్నాడు? విడవబడిన వారి కొరకు చెప్తా ఉన్నాడు. అది నువ్వు ఒకవేళ మనుషుల చేత విడవబడుతున్నట్లయితే నీకే ప్రభు వాక్యం చెప్తా ఉన్నాడు. అవునా? ఇక్కడ మైక్లో నుంచి నీ భర్త చనిపోయిండేమో, లేక నీ భార్య చనిపోయిందేమో అని ఒకవేళ మాట్లాడితే, నీ భర్త నీ భార్య బ్రతికుంటే ఇది నీకు కాదు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది కూడా నీకే అని ఫీల్ అయితే, అవునా కదా? అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ నిల్చున్న తర్వాత ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు మొరపెట్టావు కదా, నువ్వు విజ్ఞాపన చేసావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మొరపెట్టావు ఏమని? ప్రభువా నాతో మాట్లాడు అన్నందుకు ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఫిబ్రవరి నెలంతా దేవుడు కాచి కాపాడాడు, కృపనిచ్చాడు. నెక్స్ట్ నువ్వు మార్చి నెలలో అడుగు పెట్టబోతున్నావు. కొన్ని గంటల్లో మార్చి నెలను దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు. నూతన నెలను దేవుడు దయాకిరీటంగా నీకేం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ నూతన నెలలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ప్రయోజనం కలుగున్నట్లు, నీకు మేలు కలుగున్నట్లు సమస్తం ఏం చేయబడుతుందంట? సమకూర్చబడే జరుగుతూ ఉన్నది. అది హాని కలుగుట కొరకు రాదు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నాశనం చేయడానికైతే కాదు అది. ప్రైజ్ ద లార్డ్. నిన్ను కూలగొట్టాలని, పడవేయాలని, పడగొట్టాలని మాత్రం దేవుడినితో మాట్లాడతలేదు. ఎందుకొరకు మాట్లాడుతున్నాడు తెలుసా? మేలు కలిగించుట కొరకు, ప్రయోజనము కలిగించుట కొరకు, నీ జీవితమునకు ఉపయోగకరముగా దేవుడు మార్చుట కొరకు ప్రతి పరిస్థితిని నీ ఎదుటగా దేవుడు తీసుకొని వచ్చి అది మేలు కలిగించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఆల్రెడీ నువ్వు ఎన్నో సమస్యలను, శ్రమను నువ్వు అనుభవించి ఉన్నావు. ఆల్రెడీ నువ్వు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొని ఉన్నావు. మరి వీటన్నింటినీ దేవుడు ఊరికేనే ఇచ్చాడా నీకు? ఒకసారి ఆలోచించి. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఊరికే తీసుకువెళ్ళాడా? విన్నారు బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి ఊరికైనా తీసుకొని వెళ్ళాడంటారా? చెప్పండి ఊరికే తీసుకెళ్ళాడా? ఊరికైనా తీసుకెళ్ళాడు కదా. యోర్దాన్ నది దగ్గరికి ఊరికైనా తీసుకెళ్ళాడా? యోర్దాన్ నదిలో యాజకులను మొదట దిగమన్నాడు చెప్పాడు. ఊరికైనా దిగమన్నా చెప్పాడా? మీరు ఎంత చెప్పినా వింటలేరురా యాజకులు. మీ పాదాలు ఫస్ట్ యోర్దాన్ నదిలో పెడితే మీరు ముత సముద్రంలో కలుస్తారులే, మీరు వెళ్ళి పెట్టండి అని చెప్పాడు దేవుడు. అడుగు పెట్టమన్నాడు, యోర్దాన్లో అడుగు పెట్టమన్నాడు కదా. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు, యోర్దాను దగ్గరికి నడిపించాడు. అవునా కాదు? దేవుడు మారా జలముల దగ్గరికి నడిపించాడు, చేదైన జలముల దగ్గరికి ప్రభు నడిపించాడు, నీళ్ళు లేని చోటుకు దేవుడు నడిపించాడు. దేని కొరకు నడిపించాడు? ప్రయోజనము కలుగునట్లు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేలు కలిగించుట కొరకు నడిపించాడంట. ఆమెన్. అంటే నీ జీవితంలో దేవుని నమ్మిన తర్వాత నీవు ఆయనను ఆనుకొని ఉన్నప్పుడు, ఆయనను అతుక్కొని ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడు నీ జీవితంలో మేలు కలిగించడానికి అనుమతిస్తున్నాడని నీవు నమ్మాలి. ఆమెన్, ఆమెన్. చెప్పండి. ఓకే, ఏం చెప్పాను ఇప్పుడు దాకా? చెప్పండి, ఏం చెప్పండి. ఇందాక చెప్పింది చెప్పండి. మీరు అందరికి ఓకే, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎవరు అడుగుతున్నానంటే, ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు మిస్ అయినాను.
అంటే మిస్ అయినారు, మిస్సెస్ అయినారు, దాని గురించి మాట్లాడతలేదు లేదు. మిస్ అయినారు అంటే వాళ్ళు కోల్పోయినారు ఒక మాట. నేను ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంటర్వెల్ నేను సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంత ఏమి గుట్కాలు తినేవాళ్ళం, సిగరెట్ తాగేవాళ్ళం, ఎంత ఒత్తిడి అయినా కూడా ఇంటర్వెల్లోనే కదా. ఎందుకు? ఒక మాట మిస్ అవుతుందేమో, ఆ ఉద్రేకం అట్లా ఉంటుంది కదా. 10 సార్లు సినిమా చూసినప్పటికీ ఇష్టమైన హీరోది ఆ మాట ఒక్కదాని కొరకు మనం పోతాం. అవునా? చెప్పండి. ఏమో మీరు నాకు తెలియగా నేనైతే పోయినా ఒక్క డైలాగ్ కొరకు సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఒక్క డైలాగ్ కొరకు లోకంలో ఒక్క డైలాగ్ కొరకు 2.5 గంటలు ప్లస్ 50 రూపాయలు అంతకైనా ఆగింది. మళ్ళీ ఇంటర్వెల్ ఖర్చులు. ఓన్లీ 1 డైలాగ్, ఒకటే డైలాగ్, ఇంకా వేరేది కాదు, ఒకటే డైలాగ్, ఒక్క సాంగ్, ఒక్క ఫైట్, ఒక్క సీన్. ఆ ఒక్క సీన్ ఎట్లాగుంటుందని అంటే వాడు తనను తాను అప్పటి వరకు భిక్షమెత్తేవానిగా, బికారిలా, లేకపోతే మరొకటి ఆయన కనపరుచుకొని ఒకటేసారిగా ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టుగా పెద్ద అధికారిగా కనబడితే ఆ ఒక్క సీన్ గురించి సినిమాలు చూసిన రోజులు లేవా? ఒకటే మాట. అవునా కాదు? ఎందుకంటే అదొక మన ఉద్రేకం అన్నమాట. అది ఉద్రేకం కొరకు మనం సినిమాలు చూసాం, మనసు సాటిస్ఫాక్షన్ కొరకు. కానీ ఈ ఒక్క మాట ఉద్రేకంను కలిగించది, నీ బ్రతుకు జీవితంలో ఆశీర్వాదంను తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి మాట నువ్వు సినిమాలో చూసినావు చూడు, అది నీ జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కానీ ఈ మాట జీవితానికే కాదు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి కూడా నీకు ఎంతో అద్భుతముగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రతి మాట శ్రేష్టమైనది, ప్రతి మాట ఉపయోగకరమైనది, ప్రతి మాట దీవెనకరమైనది. సో నీ జీవితంలో ఎలా ఉండాలంటే స్టాండర్డ్గా నువ్వు కూర్చోవాలి, కరెక్ట్గా నువ్వు కూర్చోవాలి. ఒకవేళ నీకు డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే నీ చెవులు ఇక్కడే ఉండాలి, నీ చెవులు ఇక్కడే ఉండాలి. ఏ చెవులు? ఆత్మ సంబంధమైన చెవులు. ప్రైజ్ ద లార్డ్. పాముకి ఎక్కడ పట్టుకున్నా ఏం కనబడదు? చెవులు కనబడదు. కానీ మనిషి నడుస్తే దానికి ఏం చేయబడుతుంది? వినబడుతుంది. ఆ వైబ్రేషన్ అట్లాగా ఉంటుంది మన పరిస్థితి. ఆ సౌండ్ అది క్యాచ్ చేసే స్థితిలో ఉంటుంది కదా. అందుకే ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు దేవుడు? రైట్, ఏమంటాడు? వివేకులై ఉండండి అంటాడు. అంటే నువ్వు ఆ వాక్యమును, నువ్వు ఆ సౌండ్, ఆ వాక్యాన్ని నువ్వు గుర్తెరగాల. అంటే నీ మైండ్, నీ కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఇక్కడ రాగానే ఆయన పైన ఉంచేసేయాలి. అంతే. ఆమేన్. ఎక్కడికి వెళ్ళకూడదు. విలియం టిండేల్ అనే ఒక భక్తుడు విలియం టిండేల్, ఆయన లాటిన్లో నుంచి ఇంగ్లీష్లో అనుకుంటా ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన పైన మేడగదిలో ఉన్నాడు. ఎక్కడికి పోయినారు వీళ్ళంతా? దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కరు ఉంటే చాలు నాకు. ఆ భాషలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు పైన కూర్చొని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. సడన్గా ఏం జరిగింది అని అంటే షాక్ సర్క్యూట్ అయిందా అంటే అప్పట్లో కరెంట్ లేదు, దీపాలే. ఆ దీపాలను బట్టి ఏమైందో తెలియదు, మొత్తానికి తగులబడిపోయింది. ఆ తగులబడితే కూడా ఆయనకి ఏమాత్రం కూడా ఆ వేడి, చుట్టూ నిప్పులు వచ్చాయి, చుట్టూ వేడి, చుట్టూ అంతా కాలిపోతూ ఉన్నది. కానీ ఈయన వాక్యం ధ్యానిస్తూనే ఉన్నాడు, చదువుతూనే ఉన్నాడు. కిందికి వెళ్ళి అరుపులు కేకలు ఎంతకు పలకకపోయేసరికి నిచ్చెన వేసుకొని ఒక అతను ఆ విండో దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇల్లు తగలబడుతుంది, నీకేమైనా ధమాకు ఉందా అని అంటే అప్పుడు గుర్తెరిగింది. అప్పుడు చూశాడు. అప్పటి వరకు దాంట్లో ఏమైనాడనంటే వాక్యంలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయినాడు, దాంట్లో మునిగిపోయినాడు, దాంట్లో మునిగి తేలుతూ ఈత కొడుతూ ఉన్నాడు. ఆ వేడి ఎందుకు వేడిగా అనిపించలేదనంటే దేవుని వాక్యము అగ్ని వంటిదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ వాక్యంకున్న అగ్ని వలె ఆ వాక్యం ఏదైతే ఉందో బయట ఉన్న అగ్ని పెద్ద అగ్నిగా అనిపించట్లేదు. ఆ షడ్రక్ మెషక్ అబేద్నగో కూడా దేవుని వాక్యం వారి జీవితంలో ఉన్నది కనుక బయట ఉన్న ఒక అగ్నిలాగా వారికి అనిపించట్లేదు. అందుకే అంటాడు, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవిస్తుంది అనుకోకూడదు. అది అగ్ని వంటి మహాశ్రమలు. అంటే నీ జీవితంలో దేవుని వాక్యం అనేది ఉంటే అగ్ని వంటి మహాశ్రమలు ఎన్ని వచ్చినా నీకు చలనం అనేది ఉండదు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రవహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఉట్టి కొట్టావా? కరెక్ట్గా కొట్టారా?
కొంతమంది ఊరికి అందరూ కొట్టారు కాబట్టి కొట్టారు. కొంతమంది నేను చెప్పకముందే వారికి చప్పట్లు కొట్టాలనిపించింది కానీ కొట్టలేరు. కొంతమంది నేను చెప్పక ముందే వారికి కొట్టాలనిపించింది, గట్టి కొడితే ఏమన్నా బాధపడ ఏమన్నా అనుకుంటారేమని మెల్లగా కొట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు నిజం, ఇది అబద్ధాలు కాదు. దేవుడికి స్తోత్రం. అంటే మాటలు అట్లాంటివి కదా, దేవుని మాటలు, దేవుని వాక్యం అట్లాంటిది. ఆ వాక్యము దేవుడు మన హృదయాల్లో మండింపజేస్తూ ఉన్నప్పుడు మరి మనం ఆగలేం. మరి ప్రైజ్ ది లార్డ్. ఒకదానికొకటి కనెక్షన్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది? ఉజ్జీవం అనిపిస్తుంది, దేవుని స్తుతించాలనిపిస్తుంది, దేవుని గణపరచాలనిపిస్తుంది, దేవుని ఆరాధించాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమన్నాడంటే ప్రియులారా, ఇక్కడ నీకు ప్రయోజనము కలుగునట్లుగా, ఏంటంట? నీకు ప్రయోజనము కలుగునట్లుగా, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు అయిన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నీకేం చేస్తాను? నడిపిస్తా నడిపిస్తా నడిపిస్తా. అంటే ఆ త్రోవ ఏదైతే ఉందో దానిలో నేను నడిపిస్తా, నేను నీకు ఉపదేశము చేస్తా, నేను నీతో మాట్లాడతా, నేను నీకు వాక్యాన్ని నేను ప్రకటిస్తా, ఉపదేశిస్తా, నీకు బోధిస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను నీకేం చేస్తాను చెప్పండి? బోధిస్తా, నేను నీకు ఉపదేశము చేస్తా. ఎందుకు? నీకు ప్రయోజనము కలుగునట్లుగా, నీవు నడవవలసిన త్రోవలో నేనే నిన్ను నడిపించబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎంచుకున్న మార్గము కాదు, నువ్వు చూస్ చేసుకున్నవే కాదు, నేను నిన్ను నడిపించబోతున్నా, నేను నిన్ను తీసుకెళ్ళబోతున్నా, నేను నిన్ను నడిపిస్తున్నా. చూడ ఇంకో మాట కీర్తనలో నుండి 32:8, 32వ కీర్తన 8వ చరణంలో ఇక్కడ ఏమంటాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. దేవుడికి స్తోత్రం. ఏమంట చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? నీకు ఉపదేశము చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. దేవుడికి స్తోత్రం. నీకు ఆలోచన చెప్తా, నీకు బోధిస్తా, నువ్వు నడవలసిన త్రోవలో నేను నీకు నడిపిస్తా, నేను నీకు నడిపిస్తా. అంటే నువ్వు మనుషుల పైన ఆధారపడాల్సిన అవసరం నీకేం లేదు, లేదు. ఇంకా మనుషుల పైన ఆధారపడొద్దని అని చెప్పి కదా, ఆధారపడొద్దు. ఏ మనుషుని నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. అంటే ఏ మనుషుని మీద ఆధారపడొద్దు అని అన్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆధారపడొద్దు. గౌరవించడం తప్పు కాదు కదా, లోబడడం తప్పు కాదు కదా, వారిని మన పైనగా అధికారినిగా మనము ఏమంటారు అంగీకరించడం కూడా తప్పు కాదు. అది ఏమంటారు, దాన్ని ఏమంటారు? ఆధారపడడం అది వేరు, అధికారిగా మనము ఒప్పుకోవడం అది వేరు. ఒక ఎగ్జాంపుల్, భర్తకు భార్య ఉన్నదనుకోండి, ఆమె దేవునిపైనే ఆధారపడినప్పటికీ కూడా ఎవరికి లోబడి ఉండాలా? రైట్. అది అధికారమునకు. ఎవరి అధికారము? భర్తను బట్టి కాదు. ఎవరిని బట్టి చెప్పండి? దేవుణ్ణి బట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏమంటాడు, అధికారులకు ఏం చేయాలంటే మనము లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు తప్ప ఏ అధికారం దేవుడు తప్ప దేవుడు లేకుండా అధికారం అనేది లేదంట. దేవుడికి స్తోత్రం. అధికారులకు లోబడి ఉండమని చెప్తా దేవుని వాక్యం. నీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పగించవలసిన వారి వలె ఉన్నారు కనుక వారి మాట విని వారి మాట ప్రకారముగా నడుచుకొని వారికి లోబడి ఉండమని దేవుని వాక్యం లేఖనము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నువ్వు సంఘంలో ఒక సేవకుని నువ్వు కలిగి ఉంటే నాకు ఎవరితోని పని లేదు అనకూడదు. ఆ సేవకుని మాట వినాలా. అది దేవుడు పెట్టిన రూల్ అన్నమాట. నాతో దేవుడు మాట్లాడుతాడు అనడానికి వీల్లేదు. అది కాదు ఆధారపడిపోయిన సేవకుని మీద, అది కాదు. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోకుండా కేవలం నా మీదనే దృష్టి కలిగి ఉండడం, అది ఆధారపడడం, అది చేయకూడదు. దేవుడికి స్తోత్రం. నీ పైన నాయకులు ఉన్నవారు ఎవరికి లెక్క అప్పగించాలంట? దేవునికి లెక్క అప్పగించవాలి కనుక వారికి మనం ఏం చేయాలంట? వారికి లోబడి వారి మాట విని
వారి మాట ప్రకారంగా నడుచుకొని వారికి విధేయులై ఉండులాగున మనం నడుచుకోవాలని దేవుని వాక్యం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. సో మనుషుల పైన ఆధారపడాల్సిన అవసరం లే. నీకు ప్రయోజనం కలిగేటట్లుగానే దేవుడు నీకు బోధిస్తాడు. నీకు ప్రయోజనం కలుగునట్లుగానే నీకు దేవుడు ఆలోచన చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఆలోచన. బోధిస్తాడు, ఆలోచన చెప్తాడు. బోధిస్తాడు, ఆలోచన చెప్తాడు. దేని కొరకు చెప్తాడు? నీకు ప్రయోజనమును కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా. ఒకసారి ఆలోచన చేయండి. నీకు దేవుడు బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు? అనేక రకాలుగా. 1 పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తాడు. 2 పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కళ్ళ ద్వారా నువ్వు బోధించబడతావు. దర్శనం ద్వారా బోధించబడతావు. వాక్యం ద్వారా బోధించబడతావు. పరిస్థితుల ద్వారా బోధించబడతావు. దేవుడు బోధిస్తూ ఉంటాడు. అందుకే ఆకాశములు ఏం చేస్తున్నాయంట? ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదేని చూసినా కూడా అదేం చేస్తుందంట? బోధిస్తుందంట. దేవుని గురించి చెప్తాయంట. వాక్యం నీకు బోధిస్తూ ఉంటుంది. పరిస్థితులు నీకు బోధిస్తూ ఉంటాయి. కళలు నీకు బోధిస్తూ ఉంటాయి. ఇంకా తలంపులు నీకు బోధిస్తూ ఉంటాయి. తలంపుల ద్వారా దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా వచ్చి నీకు బోధిస్తూ ఉంటాడు. ఇంకో మాట, ఆయన సేవకుని ద్వారా నీకు బోధిస్తూ ఉంటాడు. ఎవరు బోధిస్తారు? దేవుడే. ఎవరి ద్వారా బోధిస్తాడు? సేవకుని ద్వారా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని ద్వారా దేవుడు బోధిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. వాక్యం చదవాలా, వాక్యం వినాలా. ప్రేరేపణ ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా. వింటున్నారా? ప్రవచనాలు అంటే అందరు చెప్పేటివి కాదు. ప్రవచనము అందరు చెప్పేటివి అని అంటే అన్ని రకాలుగా ఉంటాయి. వర్షాకాలం వర్షం పడుతుంది అనేది మనకు కూడా తెలుసు. అది ప్రవచనం కాదు. అది అవునా కాదా? బాగా వేడి వస్తుందంటే ఏమంటాము? బాగా వేడి వస్తుంది కాబట్టి ఏమొస్తుంది? వర్షం పడుతుంది. అవునా? కాబట్టి దీన్ని ఏమంటారు? అది ప్రాఫెసీ కాదు. ఎక్స్పీరియన్స్తో చెప్పేది. ఎక్స్పీరియన్స్తో చెప్పేది వేరే ఉన్నది, ప్రవచనంతో చెప్పేది వేరే ఉంది. ప్రవచనం కొన్ని సందర్భాల్లో ఏ ఆధారం లేనప్పుడు ప్రవచనాలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాముకు ఏ ఆధారం లేదు, అసలు పిల్లలు కలుగుతారనే ఒక నమ్మకం కూడా లేదు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది ప్రవచనం కదా. ఎన్నో సంవత్సరాలకు ముందు అనేక మంది దైవజనులు, యెషయా కూడా ప్రవచించాడు. ఇంకో మాట చెప్పాలంటే బిలాము కూడా దేవుని యొక్క ఆత్మవశుడై ప్రవచించాడు. దేవుడికి స్తోత్రం. ఆ టైంలో బిలాము దేవుడు కంట్రోల్లో తీసుకున్నాడు. ఏమన్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవుడికి స్తోత్రం. ఓకే, కొన్ని సందర్భాల్లో అబద్ధికులు కూడా నిజమే చెప్తారు. అందుకొరకే మనం అన్నిటికీ పరిగెత్తకూడదు. నేను నీకు నడిపిస్తా అంటున్నాడు కాబట్టి ఆయన నమ్మితే చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదాము అవ్వ దగ్గరికి అపవాది వచ్చినప్పుడు అన్ని అబద్ధాలు చెప్పాడా? మీరు కరెక్ట్గా చెప్పండి. వాక్యం బాగా చదివారు, చెప్పండి. అసలు అబద్ధం ఎక్కడ చెప్పాడు నాకు చెప్పండి. అన్నీ నిజమే చెప్తూ అన్నీ నిజమే చెప్తూ కొన్ని అబద్ధాలు కలిపాడు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? అన్ని నిజాలు చెప్పినప్పుడు మనం కొన్ని అబద్ధాలు కలిపిన ఏం చేయబడతాయి అని నమ్ముతాం కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మీ దగ్గరికి అప్పుడు పాతకాలంలో వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా వస్తున్నాయో నాకు తెలియదు. ఏం చెప్పండి? రామ్మా మరొకసారి ఈయన గురించి ఒకసారి చూడమ్మా, బయటికి రా, అయ్యగారు 101 రూపాయలు పెట్టి ఉన్నాడు అని అంటారు కదా. అంటే వాళ్ళు చూస్తూ ఏం చెప్తారు? కొన్ని నిజాలు కూడా చెప్తారు. అవును కరెక్టే. ఒక ఆయనకి ఇలాగే చూపెట్టుకుంటుంటే ఈయన కుండల దొంగ అవుతాడు. అరే కరెక్ట్ చెప్పినావు అన్నాడు.
ఇది కరెక్టే. ఏమంట కుండల దొంగ అనే కరెక్టే. ఎప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళి పల్లీలు అవి ఇవి దొంగతనం చేస్తాడు. కరెక్ట్ మీరు అంటున్నది కరెక్టే. యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించను. బిలాము కూడా ఆ బిలాము గురించి ప్రకటన గ్రంథం అంటాడు. ఆ బిలాము దుర్నీతి కొరకు ఏం చేశాడంట? ఆ తప్పు మార్గంలో నడిచాడు. యాకోబు పత్రికలో బిలాము తప్పు మార్గంలో దుర్నీతి, డబ్బు కొరకు, ధనాపేక్ష, ధనము కొరకు కదా తప్పు మార్గంలో నడిచాడు. అందుకే బిలాము నడిచిన దోవలో నడవకూడదు మనం. దేవుడికి స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితాల్లో కుడి ఎడమకు అనేక మంది జీవితాల్లో తిరుగుతూ ఉన్నారు. కనుక ఆ వాక్యంతో ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే నీకు బోధిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే నీకేం చెప్తాను? ఆలోచన చెప్తా. అందరి ఆలోచనలు పట్టుకుంటే నువ్వు ఎటు వెళ్తావు? ఎఫెసీ పత్రిక అనుకుంటా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవా దొరుకుతుంది. రైట్, దొరికింది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు చూడండి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు చూడండి, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని ఉండక అలల చేత బడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమంట? మనం పసిపిల్లలుగా ఉండి అందరి యొక్క ఉపదేశములు కాదు మనం ఏది, ఆ ప్రభువే చెప్తా ఉన్నాడు, నేను నీకు ఉపదేశము చేస్తా. నువ్వు మనుషుల పైన నువ్వు ఆధారపడకు, నేను నీకు ఆలోచన చెప్తా. నువ్వు మనుషులతో పరిగెత్తకు, మనుషుల ఆలోచనను బట్టి నువ్వు పరిగెత్తకు. ఎందుకనగా వారి ఐడియాలజీ ప్రకారంగా వారు నీతో మాట్లాడతారు. అవునా? వారి యొక్క ఎక్స్పీరియన్స్తో నీతో మాట్లాడతారు. మంచిదే. కొన్ని సందర్భాల్లో అనుభవం చాలా అవసరం. కానీ వాక్యంలో సిన్సియారిటీ కంటే ఏం కావాలంట? సిన్సియారిటీ కూడా కావాలా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సాల్మోను నీకు వాక్యం చెప్పాడు అనుకోండి, ఎంతమంది వింటారు ఇక్కడ? ఏ సాల్మోను? మీ ఇంటి పక్కన ఆయన కాదు, బైబిల్లో ఉన్న సాల్మోను వాక్యం చెప్తే వినరా? రెగ్యులర్గా వినుకుంటూ ఒకవేళ వినలేవరంటే సాల్మోన్ ఎవరు? దావీదు కుమారుడు. సాల్మోన్ నించున్నాడా, పడిపోయినాడా? పడిపోయి నిలబడ్డా అని అనుకోవచ్చాం మనం. ఎందుకంటే ప్రసంగి చెప్పుతున్నాడు. ప్రసంగి ఎవరంటే సల్మోన్ అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవమో కాదు తర్వాత సంగతి. సల్మోన్ పరలోక రాజ్యంలో ఉన్నాడు, అది కన్ఫర్మ్. అంటే పరదేశంలో ఉన్నాడు. ఎందుకు అని అంటే సల్మోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సల్మోన్ మార్పు చెందాడు. ప్రసంగిని బట్టి మనం ఒప్పుకోవచ్చు. ప్రసంగి, సామెతలు ఇవన్నీ ఏం చెప్తున్నాడు? ఎక్స్పీరియన్సే కదా చెప్తున్నది. కొన్ని సందర్భాల్లో మనకేం కావాలా? అనుభవం కూడా కావాలా. కానీ అన్ని సందర్భాల్లో అనుభవం పనిచేస్తుందా? పనిచేయదు. ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్న ప్రతి మాట కొన్ని టైమ్స్ మనకు ఉపయోగకరంగా ఉండదేమో, కానీ దాదాపుగా ఓకే. కానీ సల్మోన్ రాసిన ఆ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అది దేవుడు నడిపింపుతో రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ వాక్యం ఏం చేయబడిందని అంటే అన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దీన్ని బైబుల్ అని పేరు పెట్టారు. అంతే, బిబ్లియోస్ అని పేరు పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఒకటిగా చేయబడిన పుస్తకాలన్నీ ఇక్కడ కలిసి ఉన్నాయి కనుక ఇది బైబుల్. ఇది దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు చేత దేవుడే దీన్ని ఏకపరిచి ఈ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది ఎవరి వాక్యం చెప్పండి?
దేవుని వాక్యం. దీనికి మించినది ఎవడైనా మన దగ్గరికి తీసుకొని వచ్చి దాంట్లో కలపలేదు, ఆ కాలంలో ఇది కూడా కలపాల్సింది ఉండే కానీ కలపలేరు అని అంటే, ఆ గలతీ పత్రికలు అంటాడు, నేను మీకు ఇచ్చింది తప్ప నేనుగా ఇంకొకడు కానీ దేవదూతలు వచ్చి నీకు ఏదైనా ఇచ్చినా కూడా దాన్ని మనం ఏం చేయకూడదంట, ఒప్పుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఏమో కొందరికి ఏం అర్థమవుతలే, అంటే కొందరికి అంటే ఇక్కడ ఈ పాట వేరే ఆ పాట వేరే ఉంది, అట్లా ఉంది కొంతమందికి. కాబట్టి ఈ పాట కొంతమందికి అర్థం కాదు, ఓన్లీ నడిపిస్తాడు అనేది చూడండి, అదే కొంతమందికి అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇది అర్థం కావాలంటే ఏం చేయాలంటే నీకు ప్రతిరోజు ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం కావాలా. ఇప్పుడు మంచిగా గుర్తుపెట్టుకో. ఈ మాటలు నీకు ఏమాత్రం కూడా నీకు అర్థం కాలేవు అని అంటే నీకు రోజు ఏం లేదు, లేదు ప్రార్థన లేదు, నీకు వాక్య ధ్యానం అంతకంటే లేదు. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు శరీర సంబంధమైన మనిషివి. ఇది కన్ఫర్మ్. ఏ మనిషివి నువ్వు? నేను డిక్లేర్ చేయట్లే, నేనే అడిగా ప్రార్థన చేసి వచ్చానని. సో నేను మాట్లాడేది కరెక్టే. ప్రైజ్ ద లార్డ్. ఈ పాట నీకు అర్థం కాకపోతే నీ మైండ్ శరీర సంబంధమైన విషయాల మీదనే ఉన్నది ఇంకా. సో అది ప్రమాదం. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావన్నది నేను చెప్పలేను. ఇంకా రక్షణ ఉన్నది కాబట్టి దేవుడు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ పాటని అంటే గాలి చేత ఎగరగొట్టబడిన వారమే ఉండక ప్రతి బోధన ఇవన్నీ ఏదైతే చెప్తున్నాను చూడండి, ఇది నీకు అర్థం కాలేదు, ఏమాత్రం చీమగొట్టినంత కూడా కాలేదని అంటే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివే. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలని ఆశపడతలేదు. రెండవది, ప్రభు రాకడ కొరకు సిద్ధపడతలేదు. వచ్చాం చర్చికి, మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం. నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకే దేవుని ఆరాధన చేస్తున్నావు, ప్రభు మందిరానికి వస్తున్నావు, కానుకేస్తున్నావు, దశమ భాగం వేస్తున్నావు, ప్రార్థన చేయించుకున్నావు, వెళ్తున్నావు. అప్పుడప్పుడు యాక్టింగ్ ఏమంటే అమ్మో దేవుని మందిరం, ఇది అంతా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఏ సాటిస్ఫాక్షన్? ఇంతకు మించి ఏం లేదు. ఎదుగుదల లేదు నీ జీవితానికి. సో నువ్వు డిసైడ్ చేసుకో. నేను అర్థమైంది అర్థం కాలేదు నాకు సంబంధం లేదు. లైవ్లో ఉన్న నీ జీవితం కూడా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యమును దేవుడు ఆ ప్రభు నడిపిస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడని చెప్పండి, నడిపిస్తాడు. అక్కడ ఇక్కడ అన్ని వినాల్సిన పని మనకు లేదు. ఆ దేవాది దేవుడే నీకు చక్కని ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. ఆయన నీకేం చేస్తాడు చెప్పండి, బోధిస్తాడు. మనుషుల పైన ఆధారపడకు. మనుషుల సలహాలు సూచనలు నువ్వు తీసుకోవడానికి ఓకే, కొంతమంది తీసుకోవచ్చు, కానీ అందరికీ తీసుకోవాలన్న ఆ ఆలోచనతో నువ్వు వెళ్తే నువ్వేం చేయబడతావని అంటే వెళ్ళి ఊరికే ఉండక టైం బాగుందని చెప్పి, టైం కలిసి వచ్చిందని చెప్పి అలా తిరుగుతూ ఆ తోట అంతా చూస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు కలిగిన సాతానుగాడు ఒకటి ఎక్కి కూర్చున్నాడు. వాడు ఏం కలిగి ఉన్నాడు? వానికి కాళ్ళు కలిగి ఉన్నాడు, చేతులు కలిగి ఉన్నాడు. ఆ కాళ్ళు కలిగి చేతులు కలిగి చెట్టెక్కి కూర్చున్న ఆ సాతాను దగ్గరికి అటు ఇటు వెళ్తున్నాడు. ఆ అదముకు ఏంటంటే అందరితో మాట్లాడడం అలవాటు అనమాట. పులితో హాయ్ అన్నది, ప్రైజ్ లార్డ్ అన్నది, హాయ్ అన్నది కానీ ప్రైజ్ లార్డ్ అన్నది, దేవుని స్తుతించదు గాక అన్నది, హల్లెలూయా అన్నది, అన్నీ అనుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అని అంటే ప్రైజ్ లార్డ్ చెప్పడు వాడు. అది చెప్పకుండా ఇంకొక రూట్లో వెళ్ళిపోతాడు అనమాట. మెల్లిగా ఉన్నత ఊరుకోకుండా ఏదో మాటలు కలిపేసరికి మెల్లిగా ఏదో అంటించేశాడు. అంటియగానే ఇంకా స్టార్ట్ చేశాడు. వాడు అన్ని అబద్ధాలు చెప్పాడంటే అస్సలు అన్ని అబద్ధాలు చెప్పలేడు. ఒక్క అబద్ధం చెప్పి అన్ని నిజాలు చెప్తూ వస్తున్నాడు. అంటే కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు కలిపి మూడేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మేము ఒక బిర్యానీ హోటల్కి వెళ్ళినాం రీసెంట్గా. ఒక బిర్యానీ హోటల్కి వెళ్తే మేము వెళ్ళాలి వేరే ప్రాంతానికి, తొందరగా మాకు పార్సల్ కావాలా కాబట్టి ఇంకా అక్కడ కూర్చోడానికి ఎవరు లేరు. ఆ బిర్యానీ చికెన్ బిర్యానీ వాళ్ళు చేశారు. దానికి ఓపెన్ ఉంది, ఏది డోర్ ఓపెన్ ఉంది. ఆ డోర్ ఓపెన్ దగ్గరికి వెళ్ళి అన్న త్వరగా అయ్యండి అన్న అని చెప్పి ఆయన నిల్చున్నాం. నేను ఈ ప్రశాంత్ ఇద్దరం నిల్చున్నాం. ఆ నిల్చుంటే ఒక 5-10 minutesలో అయిపోతుంది సార్ అన్నాడు. అక్కడిక్కడ వెళ్తే ఊరికి ఆత్మలో టెన్షన్ ఎందుకు అని చెప్పి ఆయన నిల్చున్నాం. త్వరగీయండి అని అనుకుంటూ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఏం చేశాడనంటే ఒక మగ్ తీసుకున్నాడు. చిన్న మగ్ ఉంటుంది కదా, చిన్న మగ్ అంటే బాత్రూంలో వాడేది కాదు,
మొహం కడుక్కునేది కాదు, స్టీల్ది ఉంటుంది కదా, స్టీల్, అది మనం ఇప్పుడు ఇంత ఉంది, అది దాన్ని తీసుకున్నాడు. ఆ లోట ఏమంటుంది అది? నువ్వేనావా లోట? లోటలో మరి ఏమో వాళ్ళు, నువ్వు అన్నదే కరెక్ట్. అయితే అది తీసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ మంచునే పోసాడు. నేను అనుకున్నా ఎందుకు పోస్తాడో, మేము ఇద్దరం డిస్కస్ చేసి మంచునే పోసి దాంట్లో ఇంత నెయ్యి వేసాడు. ఇంత ఫస్ట్ మంచు నూనె, తర్వాత కొంచెం నెయ్యి, రెండు కలిపి దాన్ని కలిపి ఏం చేశాడు తెలుసా? ఆ బిర్యానీ మూత తీశాడు. ఆ మూత తీసి ఆ బిర్యానీ మొత్తం పోస్తూ ఉన్నాడు. అక్కడ ఏమైంది అంటే ఇప్పుడు స్మెల్ అంతా ఏం స్మెల్? అది మ్యాటర్. అన్న మాకు అది జరిపి అన్న, దేవుడికి స్తోత్రం, మిగతా వాళ్ళకి కలిపిచ్చేసి మాకు జరిపిచ్చేసి అని అందాం అనుకున్నా కానీ అనలేదు. మాకెందుకు వచ్చిన గొడవ, మేమేమి వీళ్ళు మాకు గవర్నమెంట్ ఆ పని అప్పగించలేదు కాబట్టి వదిలిపెట్టాం. సో వాళ్ళు కల్తీ. ఆ నెయ్యిలో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆయిల్, మంచి నూనె, పచ్చి మంచి నూనె కలిపారు. అన్ని హోటల్స్ అట్లాగా ఉంటాయంటే ఏమో మళ్ళీ నాకు తెలియదు. మళ్ళీ అంటే రెగ్యులర్గా అలా చేస్తారంటే నాకు తెలియదు. ఆ రోజు మాత్రం మేము చూసినప్పుడు అలాగే చేశారు. తెలియదని చెప్పడానికి ఓకే, నాకు మనసు ఒప్పుతుంది. కానీ చేయకుండా ఉంటారా అని అంటే నేను దానికి ఎలా చెప్పగలుగుతా? చెప్తామా? ఎవరికైనా గ్యారంటీ ఇస్తామా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. గ్యారంటీ ఇవ్వలేం కదా, చెప్పండి. ఇప్పుడు ఏమనుకుంటాం మనం అందరము, అబ్బా మంచి నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి 30 అయితే మంచి నూనె 70. రేటు కాదు, పర్సెంటేజ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెయ్యి ఏమో 30%, ఆయిల్ ఏమో 70%. ఈ రెండు కలిపితే ఏమైందో తెలుసా? అరే నెయ్యి వేసాడు రా బిర్యానీలో, సూపర్ బిర్యానీ. ఓహో, ఆ మంచి నూనెలో ఏమేమి కలిపాడో తెలియదు. ఇంకో మాట చెప్తాను, అది కాగించిందో బజ్జీలు దేవినయో ఎవరికి తెలుసు? ఏదో మొత్తానికి అప్పటి మాటకి మొత్తానికి అది పచ్చి ఆయిల్ లాగా ఉంది, ఉడకబెట్టిందా అలా కనిపించట్లేదు. ఆ రెండు కలిపేశాడు, మనకు మాత్రం మంచి స్మెల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? సో ఈ సాతానుగాడు ఏం చేశాడంటే అన్ని నిజాలు చెప్పాడు. అంటే కాదు 70-30 చేశాడు వాడు. ఏమనిపించింది అంటే నెయ్యి వాసన వచ్చింది, మంచి మాటలే. ఓహో, సాతానుగాడు కూడా మా మంచి కొరకి చెప్పాడు. అయినా వాడు సాతాను అని తెలియదు అప్పటికి. వాడు చేతులు కాళ్ళు కలిగి ఉన్నాడు కాబట్టి వాడు కూడా ఒకటి దోస్త్, ఫ్రెండ్ అనమాట. కానీ పేరు పెట్టేటప్పుడు ఆదాం పేరు పెట్టాడు, అవ్వలేదు కాబట్టి కొంచెం మిస్గైడ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నిటికీ తోడుగా ఉండాలా. మరి అన్నిటికీ తోడుగా లేనప్పుడు నీవు కూడా కొన్నిట్లో జాగ్రత్తగా ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎటు పడితే అటు అందరూ వెళ్ళలేరు కాబట్టి, అంటే స్త్రీలు ఎటు పడితే అటు పురుషుని వెనకాల అన్ని ప్లేసెస్కి వెళ్ళలేరు కనుక మనం కూడా అన్నీ తెలిసినట్టుగా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. నాదా వాక్యం ఏదా? వింటున్నారా? నా మాట్లాడుతూ అవుతున్నాయా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆదాము అక్కడ ఉన్నప్పుడు అవ్వ ఏం లేదు, అక్కడ లేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇద్దరికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ఎవరెవరికి పేర్లు పెట్టాడో ఆ పేర్లను బట్టి పిలువబడుతూ ఉన్నాయి. మరి ఆదాము పేరు పెట్టినప్పుడు అవ్వ అక్కడ ఏం చేయలేదు, దగ్గరగా లేదు. అవ్వ లేదు కనుక, ఆ ఆదాముకున్న ప్రత్యక్షత లేదు కనుక ఈమె ఎంత జాగ్రత్తగా కూడా అంతే. కొత్త జంతువు కనబడ్డప్పుడు మాట్లాడాలన్నా వద్దా అనేది రావాలన్నా వద్దా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇదంతా ఆలోచన లేకుండా తోట ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు మరి ఏం కావాలి ఆమెకి? ఇదేదో కొత్తగా కనబడుతున్నది, కొత్త రకంగా ఉన్నది, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి అని ఇన్ని రోజులు కనబడలేదు, ఇప్పుడు కనిపించింది అని ఆలోచన రావాలన్నా వద్దా? అవన్నీ రాకుండా మాట్లాడేసింది. కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు. ఇప్పుడు ఏం చేయబడింది అంటే మొత్తానికి తలక్రిందులుగా అయిపోయింది. అందుకే గాలి చేత రోగగొట్టబడకూడదు. ప్రతి ఉపదేశము కాదు, దేవుడు ఏదైతే ఉపదేశము చేస్తున్నాడో దాని నేను నమ్ముదువుగాక, ఆయన ఆలోచనే నువ్వు విందువుగాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంత మర్మాలు నేను ఎక్కడ చదవలేదు, ఎక్కడ వినలేదు, ఇప్పుడే చెప్తున్నా స్టేజ్ మీద. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎంత ధ్యానిద్దాం అని చేసిన, వాక్యం చదివినా కొన్ని సందర్భాల్లో ఇలాంటి జ్ఞాపకం రావు కదా. ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళకి అవసరమైన వాక్యాన్ని మాట్లాడాలంటే దేవుడు లోతుగా తీసుకెళ్తాడు. టైం అయిపోయినా కూడా దానిలో వచ్చి బయటికి రావడానికి నాకు కుదరదు. అది సమస్య.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు అనుకుంటారు ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడు. వచ్చేది ఉన్నది. ఇప్పుడు ఎక్కుదాం, దిగినాం కదా, ఎక్కుదాం. ఇప్పుడు దిగడానికి ఎంత టైం పడితే ఎక్కడానికి ఎంత టైం కావాలా? సేమ్. దేవుడికి స్తోత్రం. ఒక గుంతలో దిగడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి, దాని నుంచి ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? ఒక గుంత తవ్వడానికి ఎంత టైం పట్టిందో కానీ మూయడానికి కొంచెం తక్కువనిలే. రప్పును ఒకసారి మూసేసినామనంటే, ఎవడైనా చనిపోతే అయిందా సమాధి అంటే ఇంకా కాలేదు, రాయి వచ్చింది అంటారు. మోయడానికి ఏ రాళ్ళు లేవు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మోయడానికి రాళ్ళు లేవు. చూద్దాం ప్రియులారా, ఇక్కడ ఏమంటాడనంటే, జాగ్రత్తగా విందాం. అక్కడ నేను నీకు ఉపదేశము చేస్తా, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తా, నీకు ఉపదేశము చేస్తా, నడవలసిన మార్గం నీకు బోధిస్తా, నీ పైన దృష్టించి నీకు ఆలోచన. కాబట్టి నువ్వు ఎవరిపైన ఆలోచన పడొద్దంట అమ్మా? మనుషుల పైన నువ్వేం చేయకూడదు? నీ మనుషుల పైన ఆధారపడి ఉండకూడదు. మనిషి నిన్ను నాశనానికి నడిపిస్తాడు కదా. ఒక వ్యక్తి నిన్ను నాశనం తీసుకువెళ్తాడు. ఎవరిని నమ్ముతాను చెప్పండి? ఒక గొప్ప దైవజనం నమ్మావు, ఆయనే వెళ్ళి గుంతలోనికి వెళ్ళిపోయినాడు. ఏం చేద్దాం ఇప్పుడు? అందుకే అంటాడు, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించే వాడిని దృష్టించు. ఎవరిని పడితే వాళ్ళు కాదు. ఈరోజు మనుషులు ఉంటారు, నిలబడతారు, తర్వాత పడిపోతారు. నిలబడ్డప్పుడు మన వాళ్ళు, నిలబడకపోతే మన వాళ్ళు కాదు. నీ మైండ్ సరకాయించి, లేకపోతే అది కావాలని అన్న మాట, నీ మైండ్ తప్పిపోయి ఆయన సరిగ్గా లేడు అనడానికి వీల్లేదు. మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకో. చాలామంది కొంచెం ఎదగానే బాగాలేడు, పడిపోయినాడు, ఊరికేనే ఏం చేస్తాడు చెప్పండి? కన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇదిగా అది అవసరం లే మనకి. అది నిజమైతేనే నువ్వు పడిపోయి, నువ్వు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి ముందులాగా లేడు బ్రదరు అని అనకూడదు. మనం మనుషుల పైన ఆధారపడకూడదు, దేవుని పైన ఆధారపడు. ఆయన నేను నడవలసిన త్రోవలో నడిపించబోతున్నాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకు బోధిస్తాడు త్రోవ, నీకు చక్కని ఆలోచన చెప్తాడు ఆ ప్రభు. చక్కని ఆలోచన, నువ్వు ఎక్కడ నడవాలా, ఎక్కడ వెళ్ళాలా, ఏ స్థలానికి నువ్వు ముందుకు సాగాల, దేవుడే నీకు ఆలోచన చెప్పి నడిపించబోతున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లుగా. ఆమేన్. అందుకే అంటాడు, ప్రియుల నీకు ప్రయోజనం కలిగినట్లుగా, నీకు క్షేమకరంగా ఉన్నట్లుగా దేవుడే నీకు ఆలోచన చెప్తాడు. అయ్యో, పేతురు యుప్పేలో దిగాడు. ఇక్కడ సీమోను అనే చర్మకారుని యొక్క ఇంట్లో దిగి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, పాపం ఆయనకు బాగా ఆకలేస్తూ ఉన్నది. ఆకలేస్తున్నప్పుడు వంటగదికి వచ్చాడు, ఏం లేవు. మరలా వెళ్ళాడు, మరలా చూస్తున్నాడు. చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వంట ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రిపేర్ చేసేటప్పుడు ఆన్నే మాకులాగా ఉండడం ఎందుకు అని చెప్పి, మేము ఇప్పటివరకు ఏం చేస్తాం చెప్పండి? బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఆన్నే నిల్చున్నాం కదా. మా టైప్ కాదు పేతురు. ఆయన ఏ టైప్ అని అంటే, ఆయన దొరికిన 10 నిమిషాలు కూడా ప్రార్థనలు గడిపే రకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మేము పార్సల్ అడిగాము, 10 నిమిషాలు కారులో పోయి ప్రార్థన చేసుకొని స్తుతించవచ్చు కదా. ఆ పని చేయక మేమేం చేస్తామంటే ఆన్నే నిల్చున్నాం. ఆన్నే నిల్చున్నందుకు సమస్య ఏమైందని అంటే, వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కళ్ళలో చూసి, ఈ ప్రశాంత్ బిర్యానీ తిని అన్న నాకు వామిటింగ్ వచ్చినట్లు అవుతుందన్న అని అన్నాడు. అక్కడ ఏదో ఉన్నట్టు ఏదో లేదు, చూసిన దానికి సమస్య అంతే. అదేదో చూడకపోతే ఏం ప్రాబ్లం అయ్యేది కాదు. దేవుడికి స్తోత్రం. చూసినందుకే వామిటింగ్ సెన్సేషన్. అదేదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయొచ్చు కదా. ఈ మర్మం మాకు మొన్న తెలిసింది, పేతురికి ఎప్పుడు తెలుసు. దేవుడికి స్తోత్రం. అందుకే వంట చేసేటప్పుడు పేతురు పక్కన నిలబడడు అనమాట. ఎక్కడికి వెళ్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడంటే, దేవుని మాట నమ్మాడు పేతురు. ఏమని నమ్మాడు తెలుసా? మీరు విషపూరితమైనది ఏది త్రాగిన నీకు ఎంత మాత్రమును, ఇది మనం నమ్మాలి కొన్ని సందర్భాల్లో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే బ్రతకడం కష్టం అన్నమాట. అవునా కాదు బ్రదర్? లేకపోతే బతకడం ఏమవుతుంది? కష్టం అవుతుంది. నువ్వు ఛాయ్ చేసినా, బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీ పెట్టినా, ఇందులో ఏం పడిందో, ఇందులో ఏం వేసినారో, ఇవన్నీ ఆలోచన చేయక, ప్రభా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు నీకు వందనాలు, దీన్ని దీవించి పరిశుద్ధపరచు, ప్రార్థన చేసుకొని తిన్నావు అనుకో, ఇంకా అయిపోయింది నీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పేతురు కలిగిన మార్గాన్ని మనం కలిగి ఉంటే నీకు ఏ అనుమానం రాదు, ఏ వాంటింగ్ రాదు. చెప్పు గట్టిగా హల్లెలూయా. మా టైప్ ఉన్నామంటే వామిటింగ్ సెన్సేషన్ ఖచ్చితంగా ఆ దాంట్లో ఏం పడకపోయినా స్టార్ట్ అవుతుంది. అవునా కదా?
కొన్ని సందర్భాల్లో చికెన్ కొట్టేటప్పుడు చూసారనుకో, వారికి ఏం రాదు, నాన్ వెజ్ కొట్టేటప్పుడు చూస్తే రాదు. కొన్ని సందర్భాల్లో వారి చేతులు బాగలేవనుకో, వాళ్ళు చేసింది ఇస్తే ఏమనుకో వామిటింగ్స్ వస్తాయి. అందుకొరకే మనము కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళినప్పుడు కొన్నిటిని భూతద్దం పెట్టి పరిశీలించక దేవుడికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఎందుకంటే కడుపు నిండాలంటే ఇది అవసరం కదా. మరి దొరకనప్పుడు ఏం చేస్తాం? దేవుడికి మహిమ కలుగును గాక. పాల ప్యాకెట్ కడిగినావు కానీ పాలు ఎట్లా కడుగుతావు నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. కడుగుదామని సోపేస్తే ఎట్లా ఉంటుంది అంటారు దాన్ని? కడగలుగుతారా? అంటే అది వేడి చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్నది ఎగిరిపోతుంది. దేవుడికి స్తోత్రం. అదే బిర్యానీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకో 2-3 డిగ్రీలు ఎక్కువ పెట్టుకొని వేడి చేసుకో. ఈ పేతురును మనం నేర్చుకోవాలి, పేతురును మనం ఫాలో కావాలి. మమ్మల్ని ఫాలో అయితే ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి. అక్కడ కూర్చోవద్దు ఎప్పుడు కూడా. వంట చేస్తే అక్కడ కూర్చోకూడదు. ఎక్కడైనా సరే, ఏ స్థలంలోనే సరే, ఒక్కొక్కసారి మనం వంట చేసే స్థలంలో కూడా కూర్చోకూడదు. ఎవరి చేతులు ఎట్లా ఉంటాయి ఎవరికి తెలుసు. నేనైతే చెప్తాను, కడుక్కోడయ్యా, దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు పొలంలో పీక్కొచ్చినవి కూడా గట్టిగా వేసేస్తే అది మట్టియో మసాలలో అర్థం కాకుండా తింటాం మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, మళ్ళీ అది మట్టియో మసాలా కూడా తెలియదు. అందుకే ఈ గొడవ, ఈ బాధ ఎందుకని చెప్పి ఆ పేతురుకి ఆ రోజే ప్రత్యక్షత తెలిసి ఏం చేశాడు తెలుసా? పైనకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు స్వరం ఒకటి వినబడతా ఉంది. ఏం తెలుసా? నేను నీ దగ్గరికి పంపు వారి దగ్గరికి నువ్వు వెళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన ముగించేసరికి ఎక్కడి నుంచి అంట, ఇటాలీలో నుండి వచ్చారు ఇద్దరు ఆ పేతురును తీసుకెళ్ళడానికి. అప్పుడు వాళ్ళు రాగానే మీరు వచ్చిన పని ఏందో నాకు తెలుసు, దేవుడు నాకు చెప్పాడని చెప్పి వారితో పాటు పేతురు ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు. దేవుడు పేతురుకు ప్రయోజనం కలుగు చేశాడు కానీ అక్కడ హానికరంగా దేవుడు మార్చలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అంటే దేవుడు పేతురుకి ఏం చేశాడు చెప్పండి? బోధించాడు. నువ్వు ఎప్పుడు బోధించబడతావని అంటే, వంటలు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు అక్కడే తొంగి చూస్తే బోధించబడవు. నీకు వీలైతే పని చేయు, లేదంటే ప్రార్థన చేయు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకి చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీకు వీలైతే పని చేయి, లేకపోతే ప్రార్థన చేయి. నువ్వు పని చేయడం నేర్చుకో. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటుంటే చాలామంది ఈ పక్కకు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. పాపం ఒక సిస్టరు వేరే ప్రాంతం నుంచి వచ్చి చెప్తా ఉంది, అన్న నాకు బాగా ప్రార్థన చేయండి అన్న, నాకు పలానా నేను ప్రార్థన చేస్తున్నా, ఇబ్బంది పడుతున్నా. పక్క కొంతమంది ఉన్నారు, ఏం లేదన్నా నేను ఒక వ్యక్తితో మోసపోయినా అన్న. 8 years రిలేషన్షిప్, 2 years నుంచి మొత్తానికి దూరం అయినాడు. ఇప్పుడు నాకు వివాహం కాలేదు. ఇప్పుడు వీళ్ళన్నీ విని ఏం చేస్తారు తెలుసా? డప్పు కొట్టి దండోరు వేస్తారు. దేవుడికి స్తోత్రం. అంటే నాకు తెలిసి కొంతమంది ఆలోచన కూడా అదే, ఎవరేం చెప్తారు అని విందామని. అంతే కదా, మరి ఉంటే దూరం ఉండాలి ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు. మరీ హడావిడిగా చేసుకున్నా వెళ్ళిపోతున్నారంటే అది వేరే విషయం, కానీ 1000 మంది వస్తున్నారంటే అది వేరే విషయం. ఎందుకంటే ఈరోజు కనిపించిన వాడు రేపు ఏం చేయడు. చిన్న పరిచర్య, చిన్న సంఘము, రెగ్యులర్గా వస్తున్న వ్యక్తులే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అంటారు, అన్న మా భర్త చాలా కొట్టాడన్న, రాత్రి అంతా మూతి అంతా పగిలిపోయిందన్న. లేకపోతే భర్త వచ్చి అంటాడు, అన్న మా భార్య చాలా కొట్టిందన్న రాత్రి. ఇది నువ్వు పక్కన విన్నావంటే నీకు కూడా తెలియదు, ఆమె గురించి చూడడానికి అట్లా ఉంటాడు కానీ వాళ్ళ భార్య అయితే కొట్టిందంట. ఇదే అన్నమాట. అంటే ఇదంతా ప్రచారం చేద్దామని ఏంటి, సేవకుడు ప్రార్థన చేస్తుంటే పక్కన నిలబడదామనే ప్లాను. మానుకోవాలా. ప్రార్థన చేయి చేతులెత్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకరొకరిని పంపించడం నేర్చుకో. దేవుని సన్నిధిలో మనం ఒక క్రమం, ఒక పద్ధతి అనేది మన జీవితంలో ఉండాలి. ఆహారం పెట్టేటప్పుడు కొంతమంది బుద్ధి ఏంటో తెలియదు, ప్లేట్ల వైపు చూస్తారు. అన్నం పెడదామని కాదు, అన్నం అయిపోతే పెడదామని ఆలోచన కాదు. కొంతమంది ఎవరికి తినాలనిపిస్తే చెప్పండి, నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది స్త్రీలు తింటూ ఉంటారు, పురుషులు వచ్చి ప్లేట్ల దగ్గర చూసారనుకోండి. ఎంత తినాలనిపించినా 2 ముద్దలు తిని వద్దని చెప్పి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పుకోరు, మూసుకొని ఉంటారు అంతే. కొంతమంది పురుషులు ఉంటారు అలాగే చూస్తున్నారు. పోనీ నిజంగా ఏంటబ్బా ప్రాబ్లం అని చూసి అన్నం అయిపోయింది, పాపం వేద్దామని చూస్తున్నారేమో అని అనుకుంటే అది కాదు. అసలు కొంతమందికి ఏమంటారు, ఏమనరు. దీన్ని ఏమంటారంటే బుద్ధివాక్యం అంటారు. గట్టిగా 2 చేతులు పనికి శబ్దం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. దీన్ని అది అంటారు, బుద్ధివాక్యం అంటారు దీన్ని. ఇది దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పు గట్టిగా హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం జాగ్రత్త కలిగి ఉండాలి. చేస్తే పని చేయాలి, లేదంటే పేతురు వాళ్ళే వెళ్ళి ప్రార్థన చేయాలి. రెండిట్లో ఏదైనా చేయాలి. కానీ పని చేస్తున్న వారిని చూడకూడదు. అక్కడ చూస్తే ఏమైందనంటే చూస్తే ఏం చేస్తానంటే పెద్ద ఈమె ఒక్క ఆమె ఉందా పని చేయడానికి, ఆ స్టైలు పాస్టర్ గారి దగ్గర పేరు సంపాదించుకుందామని తప్ప ఇంకేం లేదంట. ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు చెయ్యవు, చేసేవారికి చెయ్యనియవు. కూసేగాడిది కూసేగాడిది వచ్చి అంటే మనమేం గాడిదలం కాదు, కానీ సరే గాడిదంటే కూడా ప్రాబ్లం లేదు, కంచర గాడిదలం అయితే కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం యేసయ్యను మోసిన దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు రెండు చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఎంతోమందిని చూశాను సంఘంలో, కొంతమంది పని చేస్తే వరకు ఒకటి వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి చేయాలని అనిపించదు, వాళ్ళకు శరీరం వంగదు. కొంతమంది పాపం దేవుని పని అని ఎంత కష్టమైన చేస్తే పక్కనకి వెళ్ళి లేదు బ్రదరు వానికి పూర్తిగా పాస్టర్ గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని అంటారు. సిస్టర్ లేదు ఆమె ఉన్న చూడు పని చేయాలని కాదు, పాస్టర్ గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని తప్ప ఇంకోటి లేదు. నీకెందుకు మార్కులైనా కొట్టేనే ఏమైనా కానీ అక్కడ అయిపోయిన ఇస్తరాకులు గంపలో ఎత్తబడుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఖాళీ అయిన ఆ ఒక పేపర్ ప్లేట్స్లో ఆహారం నింపబడుతూ ఉన్నది. మరి ఇంతకంటే ఏం కావాలా సేవకునికి? వారు ఎవరైనా కానీ మనకెందుకు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు సాధ్యమైతే పని చేయి, నీకు సాధ్యమైతే ఏం చేయు? పని చేయి. ఆ పేతురు పోయి ప్రార్థన చేస్తున్నాడు కనుకనే ప్రత్యక్షత దొరికింది. లేదంటే ఏమంటారు తెలుసా, ఆయన సాల్ట్ వేస్తుంటే ఈయన చక్కెర వేయించేవాడు అక్కడ కూర్చొని. ఒక్కరు చెయ్యి మీద వంట నడుస్తే దేవుడు దీవించుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 10 మంది ఉప్పు మసాలా తీసుకుపోయి అన్నేస్తే ఇప్పుడు సాల్ట్ వేసి పోయినాడు అనుకోక ఆయన సాల్ట్ లేదు ఏం లేదు చెప్పి పేతురు వేసాడికి ఎట్లా ఉంటుంది? అందుకొరకే నీవు ప్రార్థన చేయి, ఊరికే అక్కడ ఉండొద్దు, కాలక్షేపం చేయకూడదు. ప్రార్థన పేతురులాగా చేస్తే దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైనకే చెప్దాం, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి, అంగీకరించాలి. దేవుని మాటలను మనం తెలుసుకోవాలి. ఇవి ఆయన మాటలు, ఇవి మనము గ్రహించాలి. మనం ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రార్థనకు వస్తున్నప్పుడు వారిని మనకు సపోర్ట్ చేయాలి. కొంతమంది పడిపోతూ ఉంటుంటే వారిని పట్టుకోవడానికి మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ జాగ్రత్త. నీవు అందరి సీక్రెట్స్ వినాల్సిన పని నీకు లేదు, నీకు అవసరం లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన ఉద్దేశం నీకు ఉండకూడదు. ఎందుకనంటే నీకు సమస్య అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, మనుషుడు ఏది విత్తుతాడో దాన్నే తిరిగి కోస్తాడు. నువ్వు ప్రార్థనకు వచ్చి నిలబడితే ప్రతి వారం చూస్తావు ఎవరో ఒకరు ఇక్కడ పడతాడు. దేవుడికి స్తోత్రం. చూడండి వాక్యంలో ఉన్నాడు, నువ్వు నడవలసిన త్రోవలో నేను నీకేం చేస్తాను? నడిపిస్తా. నేను నీకు నడిపిస్తా, నేను నీకు ఉపదేశం చేస్తా, నేను నీతో మాట్లాడతా, నేను నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవలసిన త్రోవలో నేను తీసుకువెళ్తా. ఒక మాట చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఇక్కడ యాకోబును గురించిన మాట. ఎవరి గురించి చెప్పండి? యాకోబు. ఈ యాకోబుకి ఏమైందనంటే కొన్ని ఇయర్స్, దగ్గర 25 కాదు, కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేయలేను, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వార్త వచ్చింది ఐగుప్తుల నుండి. ఏమని వచ్చిందనంటే, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈ రథములను నీ కుమారుడైన యోసేపే తీసుకొని వచ్చాడు, ఇగో పంపించాడు, నిన్ను ఐగుప్తులోనికి తీసుకొని రమ్మంటున్నాడు. ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు? ఐగుప్తులోనికి తీసుకురమ్మంటున్నాడు. ఐగుప్తులోనికి తీసుకురమ్మంటున్నాడు అని చెప్పేసి నా కుమారుడు బ్రతికున్నాడు, సంతోషం, నాకు అంత చాలు అని అనుకున్నాడు. వారు చెప్పిన మాటకు తొందరపడ్డాడు, రెడీ అయినాడు, కొన్ని తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేశాడు. బేర్షెబా దగ్గరకు వచ్చాడు. అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఐగుప్తుకు వెళ్ళడం దేవుని చిత్తమా కాదా? నా కుమారుడు పిలిచాడు, కరెక్టే, వాస్తవమే, నేను ఆహారం కొరకు ఐగుప్తుకు వెళ్ళడము న్యాయమేనా అని యాకోబు భయపడుతున్నాడు. ఐగుప్తులో నా పరిస్థితి ఏంటి? ఐగుప్తులో నా వాగ్దానం కోల్పోతానేమో, నా దర్శనం కోల్పోతానేమో, నా ఆశీర్వాదం కోల్పోతానేమో అని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు, ఇలాంటి తలంపులు కలిగి భయపడతా ఉన్నాడు. అరే, నేను ఊరికే నన్ను అక్కడ కానాన్ నుంచి బయలుదేరానే,
బెయేర్షెబాకు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తున్నాను, అదేదో అక్కడ ఆలోచన చేస్తే అయిపోయేది కదా. మధ్యలోనికి వచ్చిన తర్వాత ఎందుకు నేను ఆలోచన చేస్తున్నా, ఎందుకు నేను తలస్తూ ఉన్నా అని ఆలోచన చేస్తూ అలాగే ప్రార్థన చేసుకున్నాడు, అలాగే ఆలోచన చేస్తున్నాడు, అలాగే పడుకున్నాడు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? 46వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆ రాత్రి మొదటి నుంచి చదవండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని, చూడండి, ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి ఏం చేశాడంట? బలులు అర్పించాను. అప్పుడు రాత్రి దర్శనము యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచి, అందుకు అతడు, చిత్తము ప్రభువా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను, చూడండి ఏ జనంగా చేస్తాడంట? గొప్ప జనాంగముగా చేసి నేను ఐగుప్తునకు నీతో కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేస్తున్నాడు, దేవుని చిత్తమా కాదా? నేను వెళ్ళడం అయితే వెళ్ళా, బెయేర్షెబాకు వచ్చా, అయ్యో భయపడతా ఉన్నాడు. అందుకే అన్నాడు, యాకోబు యాకోబు నువ్వు భయపడకు, ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు, ఆ ప్లేస్కి వెళ్ళడానికి భయపడకు, ఆ స్థలానికి వెళ్ళడానికి భయపడకు, నేను నీతో కూడా వస్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? అక్కడ నిన్ను గొప్ప జనాంగముగా చేస్తా. దేవుడికి స్తోత్రం. గొప్ప జనాంగంగా చేస్తా, గొప్ప వ్యక్తిగా చేస్తా, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తా. అయ్యో, ఆయన ఆగిపోయి ఆలోచన చేస్తుండగా దేవుని స్వరం ఆయనకు వినబడతా ఉన్నది, దేవుని ఉపదేశం ఆయనకు వినబడతా ఉన్నది, దేవుని ఆలోచన ఆయనకు చెప్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళకుండా ఆగకూడదు, నువ్వు భయపడకూడదు, నువ్వు కలవరపడకూడదు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నువ్వు వెళ్ళడానికి భయపడకు, నేను నిన్ను పంపు స్థలమునకు నువ్వు వెళ్ళదువుగాక. అక్కడ నిన్నేం చేస్తా చెప్పండి? గొప్ప జనాంగముగా నిన్ను చేస్తా. దేవుడికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, చెప్పుగట్టిగా హల్లెలూయా. స్తోకోలారాబా షకాతోలారాబా. దేవుని కార్యములు నీ పట్ల జరుగుతుండగా ఆయన ఆ ప్రభు చెప్తాను, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తా, నేను నీకు బోధిస్తా. దేవుడికి స్తోత్రం. చెప్పుగట్టిగా ఆమేన్. ఏం చేయకూడదంట? ఆలోచన చేయకు, భయపడకు. యాకోబు నువ్వు భయపడకు, నేను నీకు ఉపదేశం చేస్తా. ప్రైజ్ ద లార్డ్. నేను నీకు ఉపదేశం చేస్తా, కలవరపడకు, నువ్వు నా మాట విను, నువ్వు వెళ్ళు. అక్కడ చూడండి ఎంత మంచి మాట. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యోసేపు ఎవరి కన్నుల మీద చేతులు వస్తాడంట? యాకోబు కన్నుల మీద ఏం చేస్తాడంట? అంటే ఎందుకొరకు? మనం ఏమంటాం తెలుసా? వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం కనుక వాళ్ళ అమ్మ దగ్గర పోగానే చచ్చిపోయాడు. వాళ్ళ తాత అంటే ఇష్టం కనుక కదా, అవురా? వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా చూసి, అంటే యోసేపు ఆయన నీ కన్నుల మీద చేతులు ఉంచను అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు నిన్నేం చేస్తాడు? యోసేపు దగ్గరనే నువ్వు దేవుని సన్నిధికి, నా సన్నిధికి నువ్వు వస్తావు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీతో వస్తున్నా. ఎక్కడ వస్తా? ఎవరితో వస్తాడంట? నీతో వస్తా, నేను నీతో వస్తా. కాబట్టి నువ్వేం చేయకూడదంట? భయపడకు, నువ్వు సందేహిస్తున్నావు, నువ్వు కలవరపడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నావు, కలవరపడుతూ ఉన్నావు. కాదు, నీవు నడవవలసిన త్రోవలో నేను నీకేం చేస్తున్నాను? నడిపిస్తూ ఉన్నా, నీకు ప్రయోజనము కలుగున్నట్లుగా. దేశమేది? ఐగుప్తు, చెర, బానిసత్వం. కానీ వీరు బానిసలా? అప్పుడు
కాదు. మరి ఎవరు వీరు? అధికారులు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని అక్కడ ఆ సమయంలో ఏం చేశాడు చెప్పండి? గొప్ప జనాంగముగా చేశాడు. నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేను నిన్ను నడిపిస్తున్నా. ఆమేన్. అది ఏ స్థలం ఏది కాదు, నీకు ప్రయోజనము కరవుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీకు ప్రయోజనకరంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చబోతున్నాడు. ఈ మాట నమ్ముతున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఈ మాట నమ్ముతున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో నీకు ప్రయోజనం కలుగునట్లుగా ఈ మాటలను దేవుడు నీకు వినిపించాడు. ఈ మాటలను దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చాడు. నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీకు దేవుడు ఉపదేశం చేయబోతున్నాడు. నీవు నడవవలసిన త్రోవలో నడిపించబోతున్నాడు. తప్పు మార్గంలో కాదు, తప్పుడు మార్గంలో కాదు, తప్పుడు డాక్ట్రిన్లో కాదు, తప్పుడు బోధలో కాదు. అపోస్తలులు వేసిన పునాదిలో, ఆ బోధలో నీవు నడిపించబడుతున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీకు ప్రయోజనం కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తూ ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. మంచి ఆలోచనలు చెప్తున్నాడు. మంచి ఉద్దేశములు నీతో దేవుడు పలుకుతున్నాడు. ఈ మాటలు నీ జీవితంలో దేవుడు ఫలభరితముగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్నవారు కూడా